వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జరుగుతున్న భారీ కుట్రకు సంబంధించి ఒక కీలకమైన ఆధారం ఇప్పుడు వెలుగులోనికి వచ్చింది. ప్రముఖ వెబ్సైట్ ది వైర్ ఈ ఆపరేషన్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అప్పటి వరకు వైసీపీలో ఉన్న కొందరు నాయకులు కలిసి చేసిన ఒక ఆపరేషన్కి సంబంధించిన ఒక సంచలనమైన అంశాన్ని ది వైర్ వెబ్సైట్ వెలుగులోనికి తెచ్చింది. ఇందులో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసుకున్న భేటీకి సంబంధించిన సీసీ ఫుటేజ్ను బయటకు వచ్చింది. ఇదే ఇప్పుడు దుమారం రేపుతోంది. చంద్రబాబు నాయుడుకి ఆత్మగా చెప్పుకునే వ్యక్తితో సుదీర్ఘంగా విజయసాయిరెడ్డి సమావేశం అవడం ఇప్పుడు దుమారం రేపుతోంది. అది కూడా సిఐడి విచారణకు కరెక్ట్గా ఒకరోజు ముందు, కొన్ని గంటల ముందే ఈ భేటీ జరగడం అన్నది పలు అనుమానాలకు తావిస్తోంది. జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు ఇప్పటికే చెప్పారు, మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు, విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడు ప్రలోభాలకు అమ్ముడు పోయారు అని కూడా చెప్పారు. ఆయన ఇచ్చే మాటలకు, ఆయన ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం విలువ ఉంటుందని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు నిజంగానే తెలుగుదేశం పార్టీ నాయకులకు చంద్రబాబు నాయుడుతోనే డైరెక్ట్గా విజయసాయిరెడ్డికి సంబంధాలున్నాయి అంటూ వైసీపీ చేస్తున్న విమర్శలకు, ఆరోపణలకు సీసీ ఫుటేజ్ సాక్ష్యంగా నిలిచే పరిస్థితి వచ్చింది. ది వైర్ కథనం ప్రచురించింది. మార్చి 11వ తేదీన, ఈ ఏడాది మార్చి 11వ తేదీన తాడేపల్లిలోని నిర్మాత ఆదిశేషగిరిరావుకు సంబంధించిన విల్లా నెంబర్ 27లో ఈ భేటీ జరిగింది. కరెక్ట్గా సాయంత్రం 5:49 ఈ విల్లాలోకి ఆదిశేషగిరిరావు విల్లాలోనికి విజయసాయిరెడ్డి వెళ్ళారు. కరెక్ట్గా ఆ తర్వాత కొన్ని నిమిషాలకి చంద్రబాబు నాయుడుకు ఆత్మగా, ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడుకు నమ్మిన బంటుగా ఉన్న కీలకమైన టీడీపీ నేత టీడీ జనార్దన్ అదే విల్లాలోనికి వెళ్ళారు. దాదాపు 45 నిమిషాల పాటు లోపలే ఉన్నారు. ఆ తర్వాత విజయసాయిరెడ్డి సాయంత్రం 6:50 బయటకు రాగా, ఆ తర్వాత కొద్దిసేపటికి టీడీ జనార్దన్ కూడా అక్కడి నుండి బయటకు వచ్చారు. ఒకే విల్లాలో ఇద్దరు నిర్మాత, ఆయన కూడా వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఆయనకు సంబంధించిన విల్లాలో తాడేపల్లిలో ఈ భేటీ జరగడం అనేది దుమారం రేపుతోంది. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా ఇప్పుడు వెలుగులోనికి వచ్చింది. ఇదంతా కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డిని కేసుల్లో ఇరికించడానికి ప్రీ ప్లాన్డ్గా చేసిన కుట్రే. అందులో భాగంగానే ఎలా ప్లాన్ అమలు చేయాలన్న దాంట్లో భాగంగానే ఈ భేటీ జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇప్పుడు గట్టిగా ఆరోపణలు చేస్తూ ఉంది. విజయసాయిరెడ్డి అయితే ఇంకా ఇప్పటికీ స్పందించలేదు. మార్చి 11వ తేదీన టీడీ జనార్దన్ విజయసాయిరెడ్డి భేటీ జరిగితే ఆ మరుసటి రోజే సిఐడి విచారణకు విజయసాయిరెడ్డి వెళ్ళారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న కేసులో ఆ మరుసటి రోజే మార్చి 12వ తేదీన విజయసాయిరెడ్డి సిఐడి అధికారుల ముందు హాజరై విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరై బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ హఠాత్తుగా లిక్కర్ స్కామ్ అంటూ మాట్లాడారు. దీంట్లో కర్త కర్మ రాజ్ కసిరెడ్డి, అతన్ని విచారిస్తే మొత్తం విషయాలు బయటకు వస్తాయి, ఈ దర్యాప్తుకు సంబంధించిన విషయాలను తాను కూడా సహకారం అందిస్తానంటూ కూడా ఆ రోజు హఠాత్తుగా విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఆ తర్వాతే ఈ మద్యం కేసులో వరుసగా అరెస్టులు జరుగుతూ వచ్చాయి. విజయసాయిరెడ్డి కూడా ఈ కేసులో నిందితుడుగానే ఉన్నారు. ఇదే సిట్ అధికారులు లిక్కర్ స్కామ్ అంటున్న ఈ లిక్కర్ కేసులో కూడా విజయసాయిరెడ్డిని ప్రధాన నిందితుడుగానే చేర్చారు. కానీ ఆయన్ని మాత్రం అరెస్టు చేయలేదు. ఒకరోజు విచారించారు, ఆ తర్వాత వదిలేశారు. కానీ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసే దిశగానే ఈ వ్యవహారాల్ని కుట్రపూరితంగా నడుపుతున్నారు అన్న దీనికి విజయసాయిరెడ్డి నడిపిన ఈ భేటీ అన్నది ఇప్పుడు కీలక ఆధారంగా మారింది. అసలు ఎందుకు విజయసాయిరెడ్డి టీడీ జనార్దన్తో భేటీ అయ్యారు, ఒకే విల్లాలో అంతసేపు ఎందుకు ఉన్నారు, దీనిపైన విజయసాయిరెడ్డి క్లారిటీ ఇవ్వాలి. అయితే ఎన్ని చెప్పినా ఎన్ని కాదన్నా విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డి అసాధారణ ప్రయారిటీనే ఇస్తూ వచ్చారు. ఒక దశలో తన ఆత్మలాగా చూశారు. ఆయన పార్టీలోనే నెంబర్ 2 అన్నారు. అలాంటి వ్యక్తి హఠాత్తుగా ఇంకా 3.5 ఏళ్ల పాటు రాజ్యసభ ఉండంగానే రాజీనామా చేసి హఠాత్తుగా వెళ్ళిపోయారు. ఆ రాజీనామా చేస్తే ఆ సీట్ ఎవరికి వెళ్తుందో కూడా ఆయన క్లారిటీ ఉంది. అయినా వెళ్ళిపోయారు అంటే ఇది తప్పనిసరిగా ముందస్తు ఒప్పందాలు, ప్రలోభాల కారణంగా జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలకి ఊతమిచ్చేలాగా ది వైర్ వెబ్సైట్ ఈ స్టోరీ రాసింది. మార్చి 11వ తేదీన విల్లాలో టీడీపీ అధినేతకు ఆత్మలా చెప్పుకునే టీడీ జనార్దన్తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఆ మరుసటి రోజే కాకినాడ పోర్టు వ్యవహారంలో సిఐడి అధికారుల ముందుకు విజయసాయిరెడ్డి వెళ్ళి అక్కడ ఆ అంశం గురించి కాకుండా లిక్కర్ స్కామ్ అంటూ కొత్త అంశాన్ని మాట్లాడారు. ఆ తర్వాత వ్యవహారం మాత్రం ఎటు వెళ్తుందో అందరూ చూస్తున్నారు. విజయసాయిరెడ్డిని మాత్రం పోలీసులు, సిట్ అధికారులు ఈ కేసులో టచ్ చేయడం లేదు, ఆయనకు ప్రమేయం ఉంది అంటూనే. సో ఇదంతా ప్రలోభాలకు విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టడానికి ప్లాన్ చేశారు అన్న ఆరోపణలకైతే ఈ సీసీ ఫుటేజ్ అయితే పూర్తి ఒక సాక్ష్యంగా
ఆ అంశానికి ఆరోపణలకి బలాన్ని ఇచ్చేలాగే ఉంది. దీనిపైన విజయసాయిరెడ్డి ఏం సమాధానం చెప్తారు, ఎందుకు భేటీ అయ్యారో ఆయన ఏమన్నా స్పందిస్తారా అన్నదైతే చూడాలి.